మానస మానస ఇట్లా ఒకసారి ఇట్లా. ఏందత్తమ్మా పిలిచినో? మానస నిజంగా లచ్చక్క మాట అన్నదా? అన్నది కానీ అత్తమ్మ ఏంది నువ్వు చాలా బాధపడుతున్నట్టున్నావు. పిన్ని పిన్ని అని సిరి నా దగ్గరకు వస్తుంటే బెదిరించి పిలుస్తుంది లచ్చక్క. ఎందుకు ఇట్లా చేస్తుంది లచ్చక్క? ఒకసారి సిరిని చూడాలనిపిస్తుంది. సిరి కనబడడానికి ఎంతో దూరం లేదు, అయినా సిరి ఇప్పటి నుంచి ఇక్కడే ఉండి చదువుకుంటుందంట. అవునా మానస? సిరి చదువుకున్నాను కోదా? ఇక్కడనే ఉండి చదువుకుంటుందా? లచ్చక్క బిడ్డ అయినా సంత బిడ్డలాగా సాధినదాన్ని నేను. అందుకేనా నువ్వు గొలుసు అడిగితే మీ లచ్చక్క ఎట్లా పడితే అట్లా మాటలు అన్నది. ఏదేమైనా లచ్చక్క మాట అనలేదేమో అని అనిపిస్తుంది. ఇన్నేళ్ళ స్నేహం కదా, నా మనసు నమ్ముతలేదు. ఓ అత్తమ్మ, అటుపోయి ఇటుపోయి నేను అబద్ధం ఆడుతున్నా అనుకుంటున్నావా ఏంది? చీచి, నువ్వెందుకు అబద్ధం ఆడతావంట? నేను అట్లేం అనుకుంటలేదు. అదే అంటున్నా అమ్మ, నేను గిట్ట అబద్ధం ఆడుతున్నా అనుకుంటున్నావా ఏంది? సరే ఇక నేను పోతున్నా. అమ్మో, అత్తమ్మ నన్ను చూసింది. సిరి మాట్లాడడానికి పోతేనే బెదిరించింది, ఇప్పుడు నన్ను చూసింది. ఏమంటదో ఏమో. మనసా, అత్తమ్మ అన్నం తిన్నరా? సిరి ఏం చేస్తుంది? తిన్నాం కానీ అత్తమ్మ, నీకు కోపం వచ్చిందా? ఎందుకే కోపము? అంటే నేను అనసూయ అత్తతో మాట్లాడినా కదా. ఇవాళ ఏం కొత్తగా మాట్లాడుతున్నావా అనసూయ అత్తతోని? కొత్తగా పోతున్నావా నా కోపం రానికే? నిజంగా నీకు కోపం రాలేదా అత్తమ్మ? సిరి, కొన్ని నీళ్ళు తీసుకురామ్మా. ఎందుకు కొత్తగా అడుగుతున్నావు బిడ్డ? ఎందుకు వస్తుందే కోపం నాకు? ఇవాళ ఏం కొత్తగా అడుగుతున్నావు బిడ్డ? ఎన్నడు పోలేవా ఏంది? ఏమైందమ్మా? ఏం కాలే బిడ్డ, మీ వదినే మీ పిన్ని దగ్గరికి పోయేసి వచ్చింది. అవునమ్మా, నేను పోతానేమో అట్లన్నో, వదిన పోతానేమో ఇట్లా అంటున్నాను. అవును అత్తమ్మ, మొన్న సిరి పోతే వద్దన్నావు, ఈరోజు నేను పోతే ఈరోజు కొత్తగా పోతున్నావు బిడ్డ అంటున్నావు. ఎందుకమ్మా అట్లా? ఇంటి కోడలు అందరితోని మంచిగా ఉండాలి. వదినని ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు బిడ్డ. నేను పిన్ని మాట్లాడకపోతే వదినెందుకు మాట్లాడొద్దు చెప్పు? మరి నన్ను ఎందుకు వద్దన్నావు? పిన్ని ఏమనుకుంటుంది? సిరి వచ్చింది కానీ మాట్లాడలేదు అనుకోదా? మీ పిన్ని నిన్ను తప్పుగా అనుకున్నా బాధలేదు బిడ్డ. నిన్ను కొట్టే హక్కు, తిట్టే హక్కు మీ పిన్నికి ఎప్పటికి ఉంటుంది. నన్ను పిన్ని కొట్టొచ్చు, తిట్టొచ్చు, కానీ వదినను మాత్రం తప్పుగా అనుకోవద్దా? ఇదేం లెక్క? మీ వదినే అందరి నోట్ల పండోలు ఉండాలి బిడ్డ, ద్వేషించేలాగా ఉండొద్దు. అయినా మీ పిన్నికి ఇంటి కోడలతోని ఎట్లా మాట్లాడాలనో తెలుసు. అది నా ఫ్రెండ్. తాకట్లు నేనే పెట్టినని తెలిస్తే ఇంకేమవుతుందో. ఏంది బిడ్డ, ఏమో ఆలోచిస్తున్నావు? అత్తమ్మ ఏం లేదు, కొంచెం నేను మా ఫ్రెండ్ దగ్గరకు పోయేస్తా. ఈడనే పక్క గల్లే. మంచి పోయిరా. సరే అత్తమ్మ, పోయేస్తా. ఏంది మా వదిన ఇట్లా ఆదామాదం అవుతుంది? సిరి, ఏమైంది గట్ల బీరిపోయినావు అక్కడ? ఏం లేదమ్మా. వామ్మో, నాకు మస్తు భయం అవుతుంది. ఈ విషయం కవిత ఆంటీకి చెప్పాలి, ఏదో ఒకటి చెయ్యమనాలి. అగో ఈ మీడనే ఉంది కదా. ఆంటీ, ఆంటీ. ఏంది మానస గిట్లొచ్చినావు? ఏమైంది? చల్లగుండా మా అత్తమ్మ మాట్లాడుతుంటే నాకు కొనుక్కొస్తుంది. ఎందుకు? ఎందుకేంది? మనమే తాకట్లు పెట్టినామని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? మా వదిన ఎన్నడు లేనిది వీళ్ళింటికి పోయిందేంది? నువ్వు ఏం భయపడకు, అంచుల దగ్గరికి వెళ్ళి నేనేం సంగతో కనుక్కొని వస్తా. నువ్వు భయపడి నన్ను భయపట్టకు, సరేనా? ఏదో ఒకటి చేయితలే, నేను పోతున్నా. సరే.
అమ్మా ఏంది సిరి? వదిలేందమ్మా కవిత అంటే వాళ్ళ ఇంటికి పోయింది. అవును, పోతే ఏమైంది? వదినే ఆడికి పోయింది, వదినే ఈడికి పోయింది అని ఈ మధ్యలో చాలా మాట్లాడుతున్నావు. ఇంకోసారి వదినే గురించి ఏం మాట్లాడకు, పోయి గమ్మున చదువుకో. ఏమైంది అత్తమ్మ సిరి అట్లుంది? సిరి చదువుకోమని చెప్తే అటు ఇటు తిరుగుతుంది. చదువుకోపో అని బెదిరించినందుకు అలిగి కూర్చుంది. అవును కానీ ఇంట్లో కూరగాయలు ఉన్నాయా? ఒకసారి చూసి చెప్పు, పోయి కూరగాయలన్నా పట్టుకొస్తా. సరే అత్తమ్మ. సిరి, సిరి, అన్సూర్య ఏం చేస్తున్నా? కవిత పని తీరిందా అమ్మ? ఏం పని? వండుడు తినుడు. అసలు వండుతున్నావా, తింటున్నావా? మనిషిని ఎట్లయితున్నావు? నువ్వేమో ఈడ కడుపు మార్చుకుంటున్నావు, ఆడేమో మీ లచ్చక్క మంచిగా చేపల కూర వండుకొని తింటుందంట. నువ్వు లచ్చక్క దగ్గరకు పోయినావా కవిత? నేనెందుకు పోతా? మానస ఇంటి ముందుకెళ్ళి పోతుంటే నేను మీ అత్త ఏం చేస్తుందని అడిగిన. మా అత్త చేపల కూర వండుకొని మంచిగా తింటుందని చెప్పింది. నేను పొద్దుగాల మానసని పిలిచి ఆ మాట అడిగిన, లచ్చక్క అన్నది నిజమేనా అని. మానస అన్నది అని చెప్పింది. సిరిని నా చేతుల మీద పెంచిన కవిత, సిరికి కూడా నేనంటే చాలా ఇష్టం కవిత. ఏమోనమ్మా, నువ్వంటే ఇష్టం ఉన్నదైతే ఒక్కసారన్నా తల్లికి తెలియకుండా నీ దగ్గరికి రాదా అనుసూర్య? తల్లికి భయపడి రాలేదేమో. అయినా లచ్చక్క నా మీద ఇంత విషయం పెట్టుకుందంటవా? లేకుంటే పిల్లని ఎందుకు రానియ్యదు? అవునా, అయితే నేను పోయేస్తా. ఆంటీ, కవిత ఆంటీ. ఏమైందా ఆంటీ? అత్త ఏమంటుంది? ఆగు చెప్తా. ఏమైంది చెప్పమని. ఆగు చెప్తాను. ఎందుకు అట్లా తొందరపడుతున్నావు? ఆగు, కూర్చో. నువ్వు కూర్చో, చెప్పు ఫస్ట్. చెప్తా, ఆగు. పొద్దున్నేమో మా వదినే కవిత ఆంటీ వాళ్ళ ఇంటికి పోయింది. దాని తర్వాతనేమో కవిత ఆంటీ పిన్ని వాళ్ళ ఇంటికి పోయింది. ఇప్పుడేంది వదినే కవిత అంటే ఏమో సైగలు చేసుకుంటూ అటు పోయి. అసలు ఏం జరుగుతుందో చూస్తా. దీని నుంచి బయట పడదాం ఫస్ట్. అయితే ఏం బయట పడతామో ఏమో, ఎలా చెప్పాలి? ఇది పడ్డాక చూద్దాం మళ్ళీ తర్వాత. ఏం ఆలోచించాలో ఏమో, వాళ్ళు ఏమంటారో ఏమో. ఎంత విడగొట్టినా వాళ్ళు విడిపోతలేరు. ఎట్లా ఏం చేయలేం కానీ ఫస్ట్ మనం దీని నుంచి బయట పడదాం. దాని తర్వాత సంగతి తర్వాత ఆలోచిస్తాం. ఆ రోజు అనసూయ అత్త మా అత్తమ్మని గొలుసు అడగమన్నప్పుడు నేను అడిగింది లేదు, చేసింది లేదు. అనవసరంగా పోయి అట్లా చెప్పినావు. నేను కూడా ఒక ముచ్చట చెప్తి. చేపల కూర వండుకొని తిన్నది వీళ్ళు లచ్చక్క అని చెప్పి. నాకైతే మస్తు. మానస, కవిత, ఎందుకు ఇట్లా చేసిరు మీరు? అంటే అత్తమ్మ, సిరి, మేము కావాలని చేయలేదు అత్తమ్మ. నువ్వు అత్తమ్మ మంచిగా ఉంటారు కదా, ఒకసారి ఎట్లుంటుందో చూద్దామని అట్లా చేసినాం అత్తమ్మ, అంతే. అంటే మేము కావాలని చేయలేదు అత్తమ్మ. నిజంగా మీ మధ్యలో కొట్లాటలు పెట్టాలని అనుకోలేదు మేము. మీరు సరదాగా అనుకొని చేసిన లచ్చక్క దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేసిర్రు కదా. ఇప్పుడు నా ముఖం ఎట్లా చూపెట్టాలి? లచ్చక్క ముఖం మీద గేటేసిన, అంతా మీ వల్లనే. ఇప్పుడు ఈ విషయం మీరే వచ్చి చెప్పాలి, అప్పుడే అమ్మ పిన్ని కలిసి ఉంటారు. అమ్మ అత్తమ్మకా? మానసాయిగా తప్పేటట్లేదు మనకు.
ఆగు పిన్ని నేను పిలుస్తా. అమ్మా అమ్మా పిన్ని వచ్చింది, ఒకసారి బయటికి రా. లచ్చక్క నన్ను క్షమించు. నువ్వు చెప్పిన మాటలు నమ్మి నాకు బాధ అనిపించట్లే చేసిన. వాళ్ళు చెప్పింది ఏంది, అసలు ఏం జరిగిందే? అమ్మ వదిన కవిత ఆంటీ చెప్తారు. వదిన చెప్పండి. అత్తమ్మ అసలు ఏం జరిగిందంటే అవునమ్మా, ఏమైనా చేసి నాకేం తెలియదమ్మా. వామ్మో, ఎంత పని చేసిండ్రే మీరు. మా స్నేహానికే పరీక్ష పెట్టిండ్రు కదనే. అయినా గి దిక్కుమాలిన ఆలోచన మీకెట్లొచ్చిందే? అత్తమ్మ ఎంత మంచి దోస్తులైనా ఒక్కసారైనా గొడవ పడతారు. మీరు మాత్రం మేము ఎంత తాకట్లు పెట్టినా ఒకరికొకరు ఎదురుబడి ఏం అనుకోలేదు. దూరంగా ఉంటూ కూడా ఒకరి మీద ఒకరికి అదే ప్రేమ, అదే నమ్మకం. స్నేహం అంటేనే అది, ప్రేమ, నమ్మకం. మరి పరీక్షల మేము నెగ్గినట్టేనా? అత్తమ్మ, అనసూయ అత్త, మీ ఇద్దరు మమ్మల్ని క్షమించండి. మీ ఇద్దరి మనసుల్లో కోడలిగా నా స్థానం ఏంటో తెలిసినప్పుడే నేను తప్పు చేశానని అనిపించింది. కానీ భయంతో చెప్పలేకపోయాను. ఇంకెప్పుడు స్నేహితుల మధ్య గొడవ పెట్టము. అది ఇలాంటి స్నేహితుల మధ్య అసలే పోము. అక్క ఎప్పుడు ఇలాంటివి మేము చేయము, మమ్మల్ని క్షమించు. సరే, మంచి. అవునమ్మా, మేము ఎప్పుడు ఇలాంటి పని చెయ్యమమ్మా. మేము మళ్ళీ మీరు గిట్లనే చేసిర్రు అనుకో, అది మళ్ళీ నా ముఖం మీదకి ఇట్లా గేట్ వేసేస్తుంది. స్నేహితుల మధ్యలో ఇలాంటివి ఎన్నో మనస్పర్ధలు వస్తుంటాయి. కాకపోతే కొంచెం ఓపిక పట్టండి, అన్నీ సర్దు మనుగుతాయి. మీరు కూడా మాలాగా ఇలాంటి స్నేహితుల మధ్యలో చిచ్చు పెట్టకండి. Thank you for watching. Please subscribe to Lachi Malaji. Please do like, share and comment. సబ్స్క్రైబ్ మై ఛానల్.